ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు గోంగూరతో ఇలా సింపుల్గా పుల్లగూరని ఎప్పుడైనా ట్రై చేశారా? అయితే చూపించేస్తాను. చాలా సూపర్ టేస్టీగా మన క్యాటరింగ్లో చేసే టేస్ట్ వస్తుందండి. ఇది ఎలా చేయాలో చూడండి. పెద్దగా ఐటమ్స్ కూడా లేదు, 3 ఐటమ్స్తోనే అంతే. చూసేద్దామా? చూసారు కదా, ఇదేనండి అది పుల్లగూర. చాలా హెల్దీ, ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది తప్పకుండా అందరూ అలవాటు చేసుకోండి. గోంగూరని ఒక కట్ట తీసుకున్నాను నేను. అంతా ఒలిపేసి నేను బాగా వాష్ చేసుకున్నాను. మట్టి ఉంటుంది కాబట్టి వాష్ చేసుకొని ప్లేట్లో పెట్టుకోండి. నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. చూసారు కదా, ఇలా అంతా ఒలిపేసుకోండి. కొంచెం కాడలతోనే ఉండాలి, కాడల్లోనే బలం ఉంటుంది కాబట్టి కొంచెం నేతగా ఉండే కాడల్ని అలాగ పెట్టుకోండి. దాన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద కడాయి వేసుకొని కడాయిలోకి ఆయిల్ వేసిన తర్వాత జీలకర్ర, ఆవాలు, కొన్ని మెంతులు అండి, ఒక 10 మెంతులు అంటే 10 కూడా లేదు. తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్క ఒకటి వేసేసి పచ్చిమిర్చి మీ స్పైసీనెస్ తగ్గట్టుగా వేసుకోండి. వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి కొంచెం మగ్గనివ్వండి. కొంచెం ఫ్రై చేసుకోండి. కొంచెం మగ్గితే చాలు. ఇవి మరి ఎక్కువ మగ్గాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆకుకూర వేస్తాం కాబట్టి కొంచెం మగ్గితే చాలు. వాటర్ ఇప్పుడు వేయకూడదు. ఇప్పుడు కొంచెం మగ్గిన తర్వాత ఆకుకూర మొత్తం వేసేద్దాం. ఒక కట్ట గోంగూర తీసుకున్నాము, దాన్ని కూడా వేసేసి ఆకుకూర ఒక్కసారి ఫ్రై చేసామంటే మెత్తగా అయిపోతుంది కదా. పసుపు, కొత్తిమీర అది కూడా వేసేసి ఫ్రై చేసేసుకోండి. చూడండి ఎంత కొంచెం అయిపోయింది కదా, అంతేనండి. ఇలా మగ్గనప్పుడు కొంచెం ఆకుకూర మెత్తగా కాకపోతే జస్ట్ ఇలా వీడియోలో చూపించినట్టు వాటర్ వేయండి చాలు, మరి ఎక్కువ అవసరం లేదు. సరే కదా, బాగా మగ్గిపోయింది. ఇప్పుడు అలాగే కొంచెం సాల్ట్ వేసుకోండి. నేను మొత్తం గిన్నెలోకి వేసేసుకున్నాను. మనం పప్పు రాముతాం కదా, దాంతో ఇలా రామేస్తున్నాను. మీరు ఎలా అయినా చేసుకోవచ్చు. దాన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని మరి పోపు వేసుకుందాం. ఆవాలు, జీలకర్ర బాగా ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి, అలాగే ఉల్లిపాయ తర్వాత వేసేసింది. కరివేపాకు కూడా, పచ్చి కరివేపాకు, కొంచెం ఇంగువ ఉన్నవాళ్ళు వేసుకోండి, వేస్తే టేస్ట్ బాగుంటుంది. అంతే, ఇలా రెడ్గా బాగా ఫ్రై అయితేనే టేస్ట్ చాలా బాగా వస్తుంది. పోపుని ఎప్పుడైనా కానీ ఈ కలర్లో రావాలి. మొత్తం వేసేసి అంతా కలిపేసుకుందాము. చాలా చాలా బాగుందని మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఒకసారి మీరు ట్రై చేశారంటే ఇంకా వేరే టైప్ అస్సలు చేయరు. మనం చూడండి, టమాటా వేయలేదు ఇందులోకి, వంకాయ ఏది వేయకుండానే చూడండి ఈ 3 మిశ్రమంతోనే అద్దరిపోయే టేస్ట్ గోంగూర వచ్చింది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.